ఇక్కడ జరగబోతున్న ఈ వివాహం మీ జీవితాల్లో ఎంతో శుభ మార్పులు తీసుకొస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల బాబాని చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ తరుణము బాబాని చరణమే మాకిక శరణము రాతలు మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. తను మా వదిన కాబోతోంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు రానివారు లేదా తల్లిదండ్రులు లేనివారు వాళ్ళని మా వృద్ధాశ్రమంలోని పెద్దవారు ఆశీర్వదిస్తారు. మీకు ఇచ్చిన సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోమని కోరుకుంటున్నాం. ఈ కళ్యాణ వైభోగం వారి ఆశీస్సులతో ఇవాళ నుంచి మీ ఆడపడుచు. వధూవరులందరూ కూడా బాబా గారి ఆశీస్సులు పొంది నూరేళ్లు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. పేరు అందంగా ఉంది, మీలాగే. ఎప్పుడు మన ముఖ్య అతిథి మీరు మా కుటుంబంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి.
నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఆ, ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని. ఆ, అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? ఆ, తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? డెమోక్రసీ ప్రత్యేకత ఏంటంటే అందరూ సమానమే. మనసులో మాట చెప్పేందుకు అందరికీ హక్కుంది. కులం, గోత్రం, మతం, రంగు ఏది ఏమైనా సరే భేదభావం చూపించకూడదు. అవును, నిజమే. అసలైన డెమోక్రసీని ఆశ్రమంలో మాత్రమే చూడగలం మనం. బయట ఇప్పటికీ పెద్ద కులం వాళ్లదే రాజ్యం. మేము తక్కువ జాతి వాళ్ళం. పెద్ద కులం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ అణిచేయాలనే చూస్తుంటారు. అప్పుడు బాబాజీ మాకు అండగా నిలబడ్డారు. అప్పుడు జస్టిస్ దొరికింది, గౌరవం దొరికింది. నిజంగానే బాబాజీ దేవుళ్లాంటి వారు. సరిగ్గా చెప్పావు. బాబాజీ గొప్ప జ్ఞాని, అనేక విషయాలు గ్రహించిన వారు. ఆయన ఎన్నో విద్యలు తెలిసిన వారు. ఇతిహాసాలు, భూగోళం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ తెలుసు కదా సార్? అవును, అన్నీ తెలుసు. ఏకరూపం మహాస్వరూపం. పేదల్ని కాసే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. సార్, అనుమానం అక్కర్లేదు. ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. మనమే కలుస్తాం. ఈరోజు చాలా పెద్ద మీటింగ్ జరుగుతోంది కదా, 4-5 గంటలు పట్టొచ్చు. అలాగే, నేను వెయిట్ చేస్తాను. టీ తీసుకోండి. హుకుం సింగ్ గారు, పెళ్ళాం బిడ్డలు కలవాణ్ణి. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇప్పుడు వేరే గత్యంతరం లేదు. దయచేసి నన్ను కాపాడండి. ఏదో ఒకటి చెయ్యండి. బాబాజీతో నాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఇలాంటి పని చేయడానికి ముందు ఒక్కసారి కూడా ఆలోచించవా? బాబాజీతో నీకెందుకు మీటింగ్ ఏర్పాటు చేయాలి? చేస్తే నాకేంటి లాభం? నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదే నీకు మంచిది, నాకు మంచిది.